గ్రీన్ఫీల్డ్ రేడియల్ రోడ్ల నిర్మాణం వేగవంతం చేసింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. హైదరాబాద్ ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేలా వీటిని నిర్మిస్తోంది. తాజాగా వికారాబాద్ జిల్లాకు మహర్దశను తీసుకొచ్చే మరో గొప్ప నిర్ణయం తీసుకుంది. ఔటర్ రింగ్ రోడ్ ను కొత్తగా నిర్మించే రీజనల్ రింగ్ రోడ్డుకు అనుసంధానం చేస్తూ రెండో గ్రీన్ఫీల్డ్ రహదారి నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్వాల్గూడ ఓఆర్ఆర్ ఎగ్జిట్ నుంచి పరిగి మండలం చిట్యాల వరకు 51.4 కిలోమీటర్ల రోడ్డు నిర్మాణానికి హెచ్ఎండిఏ బహిరంగ ప్రకటన విడుదల చేసింది. రంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లోని 6 మండలాల పరిధిలో 25 గ్రామాలను కలుపుతూ రోడ్డు నిర్మాణం చేపట్టనున్నారు. 100 మీటర్ల వెడల్పుతో దీనిని నిర్మించనున్నారు. ఇప్పటికే రావిర్యాల ఔటర్ రింగ్ రోడ్ జంక్షన్ నుంచి కొత్తగా నిర్మించే భారత్ ఫ్యూచర్ సిటీ మీదుగా ఆమనగల్లు వరకు 100 మీటర్ల వెడల్పుతో నిర్మించే గ్రీన్ఫీల్డ్ రోడ్డుకు టెండర్లు కూడా పిలిచింది హెచ్ఎండిఏ. ఇప్పుడు కొత్తగా 6 మండలాలను కలుపుతూ నిర్మించే రోడ్ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. శంషాబాద్, షాబాద్, కొందుర్గు, చౌదరిగూడెం, మొయినాబాద్, పరిగి మండలాల్లోని 25 గ్రామాల్లో భూసేకరణ చేయనున్నారు. నగరం నలువైపులా నిర్మిస్తున్న ఈ రేడియల్ రోడ్ల నిర్మాణంతో సిటీ మరింత వేగంగా అభివృద్ధి చెందడానికి ఆస్కారముంటుంది. పారిశ్రామిక అభివృద్ధికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. స్థానికులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి.